అద్భుతములు మహత్కార్యములు చేయి మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు తిరిగి మీ పవిత్రమైన పాదముల చెంత చేరి మిమ్మను స్తుతించి ఆరాధించి మహింపరచుటకు మాకు మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. రాజా, మీరు శత్రుబలం అంతటి మీద అధికారం ఇచ్చిన దేవుడవు. పాములను తేళ్లను ఎత్తిపట్టుకుంటారని చెప్పిన దేవుడవు. నాయన, సమాధానమును కలిగించు దేవుడు. అతి శీఘ్రముగా సాతానుని మీ పాదముల కింద చెదకుదొక్కించునని చెప్పిన దేవుడవు మీరు. దయచేసి మీరు కృప చూపెట్టండి ప్రభా. నీ ప్రియ బిడ్డలమైనటువంటి మా పట్ల దయ చూపెట్టండి ప్రభా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు స్వామి. శత్రుబలాన్ని పూర్తిగా లయపరిచి తండ్రి, మీ రాజ్య విస్తరణ కొరకు అవసరమైన బలమును నాకును తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరే గొప్ప కార్యాలు జరిగించండి. మీరే గొప్ప కార్యాలు జరిగించండి. మీ నామము మహిమపరచబడి ఘనపరచబడుటకు కృప దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అక్టోబర్ మాసం 23వ తారీఖు 2025 గురువారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 14వ వచనం. మీ దేవుడు మిమ్మును నా చేతి నుండి విడిపింపగల అనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉండేనా అని సన్హెరీబు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. దేవుని పిల్లలైన మనము ఎన్నో పర్యాయాలు ఎన్నో రకాలైన శత్రువుల చేతిలో, శత్రు బలము చేతిలో మనము ఇరుక్కుపోయి మనం అనుకుంటూ ఉంటాం, ఇందులో నుండి నేను బయటికి రాగలనా? ఈ సమస్య నుండి నన్ను విడిపించగల వారెవరు? ఈ ఇబ్బంది నుండి నన్ను తప్పించు వారెవరు అనేటటువంటి ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది. ఆ ఆలోచించి కృంగిపోతున్నవారు, భయపడుతున్నవారు, జీవితంలో పూర్తిగా నిరాశతో బ్రతుకుతున్నవారు ఎందరో ఉన్నారు. దయచేసి గమనించండి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడకూడదు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని గుర్తుంచుకోవాలి. మన దేవుడైన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనము ఎప్పుడు చింతించకూడదు. ప్రియులారా, గమనించాలి. నమ్మదగిన దేవుడు మనకు చేసిన వాగ్దానం యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు. కాబట్టి మన కళ్ళ ముందు కనిపించే శత్రువు కంటే మనతో ఉన్నటువంటి ఆ దేవుడు చాలా గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ, నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా, మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును గదా అని
సన్హెరీబు చెప్పాడు. హిజ్కియా తన దేశ ప్రజలను బలపరుస్తూ ఉన్నాడు. వారిని దేవుని వైపు తిప్పి, మాంసయుక్తమైనటువంటి మనుషుల అండ కాదు మనకున్నది, గొప్ప దేవుని అండ. మన శత్రువులతో మనం కాదు, మన దేవుడే యుద్ధం చేస్తాడని చెప్తే సన్హెరీబు అక్కడున్న వారితో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి, ఎవరు మిమ్మల్ని నా చేతిలో నుండి విడిపించలేడు. ఏ దేవుడు కూడా నా చేతిలో నుండి విడిపించలేడని గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను, ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి. ప్రియులారా, గమనించాలి, కొన్ని పర్యాయాలు కొంతమంది మన దేవుని గూర్చి ఎంతో అవహేళన చేస్తారు, నిందిస్తారు. అయితే ప్రభునే కాదు, మనల్ని కూడా నిందిస్తారు. అయితే మనము జడియకూడదు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, నిర్నిమిత్తముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అని చెప్పాడు. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క దయను బట్టి పరలోకంలో ఆ కృపగలిగినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన ఫలాన్ని అధికం చేస్తాడు. నిందించువారు కానీ, దూషించువారు కానీ, ద్వేషించువారు కానీ, తోలనాడువారు కానీ, ఎంతమంది మన ఎదురుగా నిలబడి మనల్ని దూషించినా మనం ఆలోచించాల్సింది, నా దేవుడు ఇప్పుడు నాతో పాటు ఉన్నాడు, నా దేవుని వారు దూషిస్తున్నారు, నేనెంత అని ప్రభు వైపు చూస్తూ మనం నిలబడాలి. అనేక మంది యేసయ్యని ఎంతగానో దూషించారు, ద్వేషించారు, అసహించుకున్నారు. సిలువ వేయుడని గట్టి కేకలు వేశారు. ప్రభుల వారు ఏమీయో మాట్లాడక మౌనంగా ఉండిపోయాడు. ప్రియులారా, గమనించాలి, దేవుని పిల్లలు ఎప్పుడు భయపడకుండా ధైర్యంగా నిలబడుటకు నేర్చుకోవాలి. ఇదియోగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగున విడిపింపలేకపోయిరో, అలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు రాసి పంపాడు. ప్రియులారా, గమనించాలి, దేవుని పిల్లలైనటువంటి మనం ఆలోచించవలసిన విషయం, సన్హెరీబు ఇంకా మితిమించిపోయాడు. ప్రభు మీద పత్రికలు రాయడం, దేవుడు విడిపించలేడని అవహేళన చేయడం, ఈ రీతిగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. పత్రికలు కూడా రాసి పంపాడు. అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో ప్రాకారం మీదనున్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును, నొప్పించుటకును యోధా భాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి. ప్రియులారా, దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం, వాక్యంలో చెప్పబడిన మాట, పట్టణాన్ని పట్టుకోవాలనే ఆ యోచన చేత యెరూషలేము కాపురస్తులను బెదిరిస్తున్నారు. యోధా భాషలో బిగ్గరగా వారు మాట్లాడుతూ దూషణలు చేస్తూ ఉన్నారు. మరియు వారు మనుష్యుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను యెరూషలేము యొక్క దేవుని మీద కూడాను పలికారు. ప్రియులారా, యెరూషలేము దేవుడు సామాన్యుడు కాదు, శక్తిమంతుడు, ప్రభావము కలిగిన దేవుడు. అద్భుతములు, ఆశ్చర్యాలు చేసే ఆ పరలోకపు తండ్రిని గురించి కూడా అసహ్యముగా వారు మాట్లాడుతూ వచ్చారు. ఇవన్నీ కూడా మనుషులే కాదు, ప్రభువు కూడా వింటూ ఉన్నాడు. ఆ దూషణ మాటల్ని ప్రభువు కూడా వింటున్నాడు. రాజైన హిజ్కియాయును, ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును
ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా, ప్రియులారా గమనించాలి, శత్రు సైన్యము తమ ముందు నిలబడి అపహాస్యము చేస్తూ అవహేళన చేస్తూ కించపరుస్తూ ఉండగా రాజు అయినటువంటి హిజ్కియా, ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్త వీటి విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజున మన క్రైస్తవ లోకంలో ప్రియులారా ప్రార్థన తక్కువ, పోటీలు ఎక్కువ. క్రైస్తవులకే పోటీలు. క్రైస్తవులు హిందువులతోనూ క్రైస్తవులను ముస్లిములతోనూ పోటీలు పడి గెలిచిందంటూ ఏమీ లేదు. వారి మీద పోటీలు పలుకుతూ ఆఖరికి ఓడిపోయి వారిని హెచ్చిస్తూ తమను హీనపరుచుకుంటూ ఉన్నారు. పోటీ తగదు, తర్కవాదములు తగవు, వివాదములు తగవు. క్రైస్తవులే పోట్లాడుకుంటున్న రోజులు. ఎంతోమంది ఈ రోజున దైవ సేవకులను కించపరుస్తూ ఆయన అలాంటివాడు ఇలాంటివాడని మాట్లాడేవారు చాలామంది అయిపోయారు. అయ్యలారా, మనము ఒకరి తప్పులను లెక్కించినట్లయితే మన తప్పులను 1000 మంది లెక్కిస్తారు. ఒకరి వైపు మన వేలు చూపెడితే 10 చేతులు మన వైపు చూపిస్తారు. దయచేసి క్షమించండి. ఎవరిలోనైనా లోపముంటే హిజ్కియాలాగా, యెషయా ప్రవక్తలాగా ప్రార్థించడం నేర్చుకోండి. వారి ముందు ప్రాణాలు తీసే శత్రు సైన్యం ఎదురుగా నిలబడిన వారు మోకరించి ప్రాణమును కాపాడే దేవుని వైపు చూశారు. మనకెందుకు పరమతాల్ని గురించి? దయచేసి ప్రార్థించండి. ప్రియులారా, 20వ వచనం పూర్తయ్యాది. ఆమేన్.